Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the off-page SEO worksheet modules. Off-page SEO worksheets lo we will discuss today about the meta descriptions. Okay, then why do let's get into this session. These sessions are designed for the digital marketing job aspirants. So we are in the lecture 37. The module is off-page SEO. So in off-page SEO, the worksheet modules అనేది మనం తెలుసుకుంటున్నాము. వర్క్షీట్ లో మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి అనేది we will learn so in this session. This is the off-page SEO worksheet. మనం off-page SEO చేసేటప్పుడు వర్క్షీట్ అనేది 100% మెయింటెనెన్స్ చేయాలి. సో వర్క్షీట్ మెయింటెనెన్స్ చేస్తేనే మనం ఎంత ఆఫ్-పేజ్ SEO చేస్తున్నాము, ఎన్ని లింక్స్ అనేది అప్రూవ్ అవుతున్నాయి, ఎన్ని లింక్స్ బ్యాక్ లింక్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి, ఏవి రిజెక్ట్ అవుతున్నాయి, సో ఎలాంటి లింక్స్ ని మనము బ్రోకెన్ లింక్స్ గా ఐడెంటిఫై చేసి రిమూవ్ చేస్తున్నాము. ఎవ్రీథింగ్ ఇస్ ద వర్క్షీట్స్ లోనే ఉంటుంది. మెటా డిస్క్రిప్షన్ లో ఇన్ ఎర్లియర్ క్లాస్ టైటిల్ గురించి తెలుసుకున్నాము. నా ద మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ది మెటా డిస్క్రిప్షన్ మనం సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఎలా చూడాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. So then we will discuss about the meta description. What is the meta description? So a brief summary. So 150 to 160 characters of the web page's contents that appears below the title in search results page. ఓకేనా, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మనము ఏ కీవర్డ్ తో అయినా సెర్చింగ్ చేసినప్పుడు మనకి ఆ వెబ్సైట్ కి సంబంధించిన స్నిప్పెట్ అనేది విజిబుల్ అవుతుంది. ఆ స్నిప్పెట్ లో టైటిల్ కి టు ది బాటమ్ 160 క్యారెక్టర్స్ ఆఫ్ ది కాంటెంట్ అనేది టెక్స్ట్ అనేది మనం చూస్తాము. ఆ టెక్స్ట్ ని సో మనం మెటా డిస్క్రిప్షన్ అనేది చెప్పొచ్చు. We will see in the real time scenario. So again I used the best dental clinic in Hyderabad. So ఇలా సెర్చింగ్ చేసినప్పుడు సో స్క్రోల్ డౌన్. సో దిస్ ఇస్ ద పెయిడ్ రిజల్ట్స్. సో ఇన్ కమింగ్ సెషన్స్ we will learn the paid results. సో ఇక్కడ చూడండి, సో FMS డెంటల్ హాస్పిటల్, సో బెస్ట్ డెంటల్ క్లినిక్స్ ఫర్ ద డెంటల్. అలాగే ఏ వెబ్సైట్కి సంబంధించిందైనా కానీ ఓకే, ఫస్ట్ టైటిల్ ఉంటుంది, తర్వాత టైటిల్కి టు ది బాటమ్ మీరు కౌంట్ చేయండి. సో మ్యాక్సిమం 160 క్యారెక్టర్స్కి వెళ్ళి అబౌవ్ 160 కనుక ఉంటే ఇక్కడ 3 డాట్స్లో ఇలా చూపిస్తుంది. ఎక్స్టెండెడ్ లెటర్స్ని 3 డాట్స్లో చూపిస్తుంది. మనము ఆఫ్ పేజ్ SEOలో ప్రాక్టీస్ చేసేటప్పుడు టైటిల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. టైటిల్కి తర్వాత మనము మెటా డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలి. సో ఐ కాపీ దిస్ డిస్క్రిప్షన్. సో ఓకేనా, మెటా డిస్క్రిప్షన్ పేస్ట్ ఓవర్ హియర్. ఓకే, సో మనం ఇలా ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఎంటర్ చేస్తున్న ఈ మెటా డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ విజిబుల్ అవుతుంది అంటే ఇన్ దిస్. ఓకేనా, సో ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, ఇది SEOలోనే వస్తుంది కదా అనేసి డౌట్ రావచ్చు. నో మ్యాటర్, రైట్. సో SEOలో వస్తుంది, బట్ ఆఫ్ పేజీలో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా విజిబుల్ అవుతుంది అనేది రియల్ టైమ్ సినారియోలో మనం రియల్గా ఈ వర్క్షీట్కి సంబంధించిన మెట్రిక్స్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకున్న తర్వాత ఓకే, దెన్ ఐ విల్ షో యూ. ఓకే, రియల్ టైమ్ సినారియోలో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో మనం ఎంటర్ చేసిన ఈ టైటిల్ కావచ్చు, లింక్స్ కావచ్చు, మెటా డిస్క్రిప్షన్ కావచ్చు, ఎలా విజిబుల్ అవుతుంది అనేది we will learn in the real time practicing module. So the importance of the meta description, improve CTR, click through rate అనేది ఇంప్రూవైజేషన్ చేస్తుంది. ద నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద రిలవెన్స్ రిజల్ట్స్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. సో SEOకి సపోర్ట్, SEOs ఆన్ పేజ్ SEOకి ది బెస్ట్గా సపోర్ట్ చేస్తుంది. బెస్ట్ ప్రాక్టీసింగ్, సో ఇంక్లూడింగ్ ద కీవర్డ్స్, ద రిలవెంట్ కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేయాలి. రిలవెంట్ కీవర్డ్స్ అంటే ఏంటి, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బెస్ట్ డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. కొన్ని రిజల్ట్స్ ఇక్కడ చూడొచ్చు. సో డెంటరీ క్లినిక్ అని ఉంది, హైదరాబాద్ అని ఉంది, డెంటల్ క్లినిక్ అని ఉంది, ఇక్కడ బెస్ట్ లేదు. అయినా కానీ ఇక్కడ ఈ కీవర్డ్ అనేది ఇక్కడ సో బోల్డ్ కలర్తో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో హైలైట్ అయింది. ఓకే, రిలవెన్స్. ఓకే, ఈ ఎంటైర్ కీవర్డ్కి ఉన్న రిలవెన్స్ టైటిల్స్ని అలాగే డిస్క్రిప్షన్ని మనము మెటా డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం వల్ల ఆఫ్ పేజ్ SEO ప్రాక్టీస్తో మన వెబ్సైట్కి సంబంధించిన ర్యాంకింగ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్రియేట్ యూనిక్ డిస్క్రిప్షన్ అండ్ ఎంకరేజ్ ద యాక్షన్స్ అండ్ ద బీ కన్సైజ్. సో ఓకేనా, సో ఎప్పుడైనా కానీ 150 to 160 క్యారెక్టర్స్ సంబంధించిన మెటా డిస్క్రిప్షన్ మాత్రమే మనము ఆఫ్ పేజ్ SEOలో యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద మోర్ టెక్నికల్. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇఫ్ వీ ఆర్ 3 years of the experience, so then it is important for the off page SEO practice. Okay, then in the off page SEO worksheet practice, the next one is the link. ఓకే, సో టైటిల్ అయిపోయింది, మెటా డిస్క్రిప్షన్ అయింది, లింక్ ఆర్ హైపర్ లింక్ అంటే ఏంటి we will learn in the further sessions. So do the best practice with Alpha community and all the best.